సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త ప్లాన్ రూపొందించింది. పివి ఎక్స్ప్రెస్ హైవే తరహాలో మరొక భారీ ఫ్లైఓవర్ ని నిర్మించబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. దీని ద్వారా ముఖ్యంగా గచ్చిబౌలి ఆ పరిసర ప్రాంతాలలో, టీహబ్ ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ ఎదుర్కొంటున్నటువంటి ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని రంగాల వారు ఈ యొక్క ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలిగించడం కోసం, అదేవిధంగా సిటీ మధ్యలో నుంచి ఓఆర్ఆర్కి ఈజీగా కనెక్టివిటీ ఉండేటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్కి ప్రణాళిక సిద్ధం చేయబోతుంది ప్రభుత్వం. దీని ద్వారా చాలా వరకు ట్రాఫిక్ సమస్యలే కాదు, ఈజీగా ఆఫీసులకు వెళ్ళడానికి ఒక స్కోప్ ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అక్కడి నుంచి ఇంటికి రావడానికి గచ్చిబౌలి నుంచి ఎంత అవస్థలు పడతారో మనం నేను చూస్తాం. వీటన్నిటికీ చెక్ పడనుంది. బంజారాహిల్స్ ఫిలిం నగర్ మీదుగా జడ్డీస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్ మీదుగా గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు ఈ యొక్క ఎక్స్ప్రెస్ హైవేని నిర్మించనున్నారు. సో సుమారుగా 7 నుంచి 8 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎలాంటి నిర్మాణం చేపట్టారో ఆ యొక్క నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టాలని చూస్తున్నారు. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బ్రిడ్జ్, తక్కువ కాస్ట్ కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అవసరమైన చోట అండర్ పాస్లు కూడా నిర్మాణం చేయబోతున్నారట. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ దీనికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు దృష్టి సారించారు, దీనిపైన సాధ్యాసాధ్యాలపైన పరిశీలిస్తున్నారు. ఓ కన్సల్టెన్సీకి సర్వే బాధ్యతలు కూడా అప్పగించారు ఇప్పటికే. ప్రస్తుతం ఆ బృందం ప్రతిపాదిత మార్గాలలో, ఇప్పుడు చెప్పినటువంటి మార్గాలలో ఇది ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు చేయొచ్చు ఏంటన్నది పూర్తిగా ఎస్టిమేషన్ ఇవ్వడానికి డిపిఆర్ను కూడా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినది. ఆ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు ఇప్పటికే. దీని ద్వారా చాలా వరకు ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. చెప్పాను కదా, ఇప్పుడు సుమారుగా 10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ 6 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఇక్కడి వరకు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ రాబోతుంది. ఇదంతా కూడా ఇది ఏ రకంగా నిర్మాణం కాబోతుంది, ఎక్కడి నుంచి ఎటు వస్తుంది అనేటువంటి ఒకసారి పూర్తి వివరాలు కూడా చూద్దాం. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నటువంటి ప్లాన్ ప్రకారం చూస్తే బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 12 ఏదైతే ఉందో, ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఇక్కడ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిలిం నగర్ మీద నుంచి, దుర్గం చెరువు మీద నుంచి, టీ హబ్ మీద నుంచి గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రన్స్ వరకు కూడా ఈ యొక్క 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో భారీ ఫ్లైఓవర్ ఉన్నాయి. పివి ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అంత భారీ ఫ్లైఓవర్ ఇక్కడ నిర్మాణం కాబోతుంది. ఇది నిర్మాణం అయితే ఇక్కడ సిటీ సెంటర్ బంజారాహిల్స్ చూడండి, సిటీ సెంటర్ ఇక్కడ ట్రాఫిక్ మనకు ఎట్లా ఉంటుందో తెలిసిందే. కేబీఆర్ చుట్టుపక్కల ఈ ట్రాఫిక్లో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఒకవేళ ఓఆర్ఆర్కి వెళ్ళాలన్నా, గచ్చిబౌలికి వెళ్ళాలన్నా, ఐటీ సెక్టార్కి వెళ్ళాలన్నా, ఇటు నుంచి ఓఆర్ఆర్కి బయటకు వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఈ ఫ్లైఓవర్ ఎక్కి ఓఆర్ఆర్కి వెళ్ళడానికి, ఐటీ హబ్లకు వెళ్ళడానికి, కొండాపూర్కి వెళ్ళడానికి, ఇటువైపు అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈ యొక్క ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే. అండ్ ఇక్కడ కింద కూడా మాదాపూర్ కానీ, ఈ చెక్ పోస్ట్ వద్ద కానీ, ఈ పరిసర ప్రాంతాలలో ఏదైతే ఇది ఉందో హైటెక్ సిటీ ఉందో ఈ ప్రాంతం వద్ద కూడా ట్రాఫిక్ అనేది కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదిత దశలో ఉంది కాబట్టి, డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు కాబట్టి సాధ్యాసాధ్యాలన్నీ చూసి హెచ్ఎండిఏ ఇప్పటికే ఇచ్చినటువంటి కన్సల్టెన్సీ సంస్థ కనుక సాధ్యాసాధ్యాలను కనుక పూర్తి చేసి ఆ డిపిఆర్ కనుక ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి అందజేసి హెచ్ఎండిఏ ప్రభుత్వానికి అందించిన తర్వాత దీన్ని కనుక కార్యరూపం దాల్చినట్లయితే, ఈ యొక్క ఫ్లైఓవర్ని నిర్మించడానికి తలపెట్టినట్లయితే ఇది పూర్తయితే ఒక మంచి మైల్ స్టోన్ అవుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ సిటీలో ఒక బిగ్ ఐకానిక్ ఫ్లైఓవర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది, మెయిన్ వారధిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. హైటెక్ సెక్టర్ నుంచి సిటీ సెంటర్, బంజారాహిల్స్ అంటే సెంటర్ అని చెప్తుంటాం కాబట్టి సిటీకి మధ్యలో నేరుగా అక్కడికి ఇక్కడికి కనెక్టివిటీ ఉంటుంది. దీని ద్వారా వాహనదారులు ఈజీగా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్కి చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది, చాలా ప్రశాంతమైనటువంటి ట్రావెలింగ్ అనుభూతి కూడా కలుగుతుంది. బెంగళూరులో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే హైదరాబాద్ చాలా అప్డేట్ అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఇప్పటికీ చాలా ఫ్లైఓవర్ నిర్మాణం అయినాయి హైదరాబాద్లో గతంలో. కానీ అంతకు మించి అడ్వాన్స్డ్గా ఇంకా నిర్మాణం చేపట్టాలని రేవంత్ రెడ్డి భావించారు కాబట్టి ఈ యొక్క డిపిఆర్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. కన్సల్టెన్సీ డిపిఆర్ పనిలో ఉంది. ఈ యొక్క ఫ్లైఓవర్ 10 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కనుక నిర్మాణం పూర్తయిపోతే, అంటే కన్సల్టెన్సీ డిపిఆర్ సిద్ధం చేసి కార్యాచరణ ఓకే అయిపోయి ప్రభుత్వం ఆమోదం తెలిపి దీని ఫ్లైఓవర్ సిద్ధం కనుక ప్రారంభానికి కనుక నోచుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది.